హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజీ బ్లాగ్స్. సో గైస్, ఈ సిరీస్ లో మనము బ్యాంకాక్, థైలాండ్ అండ్ లావోస్, సో ఈ మూడు ప్లేసెస్ లైక్ థైలాండ్ అండ్ లావోస్ ఈ రెండు ప్లేసెస్ కవర్ చేస్తాం. థైలాండ్ మొత్తం కవర్ చేయమన్నమాట, జస్ట్ బ్యాంకాక్ మాత్రమే. అది బ్యాంకాక్ లో ఉన్న నైట్ లైఫ్ అండ్ ఏమైనా దగ్గరలో ఉన్న టెంపుల్స్ కానీ మాల్స్ కానీ ఇలాంటివి చూపిస్తాను. సో అడ్వెంచర్ మొత్తం లావోస్ లో ఉంటుంది తర్వాత. సో అది సంగతి. సో ఫస్ట్ వీడియో అయితే మనకు బ్యాంకాక్ వచ్చింది అండ్ బ్యాంకాక్ లో మనం స్టే చేస్తున్న హాస్టల్ గురించి అండ్ ఆ రోజు డే 1 లో మనం తిరిగిన ప్లేసెస్ గురించి అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వీడియో మీరు ఇప్పుడు చూడొచ్చు. సో గైస్, బెంగళూరు నుండి బ్యాంకాక్ కి ఫ్లైట్ ఎక్కామన్నమాట. సో ఫ్లైట్ లో సీట్లు ఖాళీ ఉంటే ప్రశాంతంగా ఇలా పడుకున్నాము అందరం ఒక్కొక్క సీట్ లో. సో ఫైనల్లీ మనం బ్యాంకాక్ రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుండి A4 అనే బస్ తీసుకొని హాస్టల్ కి వెళ్ళాలి. సో గైస్, ఇప్పుడు మనము డాన్ బాస్కో ఎయిర్పోర్ట్ నుండి మనకు డైరెక్ట్ బస్ ఉందన్నమాట ఈ ఏరియాకి, ఈ హాస్టల్ ఉండే ఏరియాకి, కౌసాన్ అనే ఏరియాకి. సో మనకేమి అంటే దీంట్లో ఇక్కడ బస్ స్టాప్ ఉంది కదా, ఈ బస్ స్టాప్ అండ్ మీరు బస్ ఎక్కాలి అనుకుంటే A4 అనే బస్ ఎక్కితే మీరు డైరెక్ట్ గా ఒక 6 స్టాప్స్ ని ఇక్కడ తీసుకొస్తాడు వాడు. సో ఇక్కడ బస్ స్టాప్ అయితే ఇది బస్ స్టాప్. సో ముందర మనకి బిల్డింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే అది ఉంటుంది అనమాట. ఆ సెంటర్ లో మనకు ఒక సెంటర్ ఏరియా ఉన్నట్టు ఉంటుంది. సో ఈ బస్ స్టాప్ దగ్గర మీరు దిగితే ఇక్కడ నుండి నచ్చింది వెళ్ళిపోవచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా థాయ్ భాషలో ఏదో రాసింది మనకు తెలీదు. సో అది చూసిన వెంటనే మీరు ఇక్కడ ఆగిపోతే అండ్ వాళ్ళకు కూడా మీరు లొకేషన్ చెప్తే వాళ్ళు పిలుస్తారు మిమ్మల్ని లొకేషన్ వచ్చినప్పుడు. సో అక్కడ ఆపి మనము ఇక్కడ నుండి ఆ సందులో నుండి వెళ్ళిపోతే సెట్. సో మనం హాస్టల్ దగ్గరనే కూర్చోపోతాం అనమాట. సో అది గైస్ సంగతి. స్టే చేసే హాస్టల్ అయితే ఇదే అనమాట, క్రిట్ అని ఉంటుంది, క్రిట్ హాస్టల్ అండ్ కెఫే. సో ఈ బిల్డింగ్, సో ఇది మనకి ఎలా అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు పక్కనే మనం ఇంతవరకు బోట్లో వచ్చాము కదా, సో అదే కెనాల్ అనమాట ఇదంతా. సో షార్ట్ కట్ రోడ్ లో వచ్చేస్తాము. సో ఇది మా హాస్టల్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది పక్కనే. ఇదంతా ఈ లైన్ మొత్తం స్ట్రీట్ ఫుడ్ ఇట్లా స్ట్రైట్ గా. అండ్ 7-Eleven ఎక్కడ అంటే మీరు అక్కడ జూమ్ చేస్తే కనబడుతుంది మీకు స్ట్రైట్ గా 7-Eleven అక్కడ ఉంటుంది. సో అది 7-Eleven. సో జస్ట్ ఒక 100 మీటర్స్ డిఫరెన్స్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకు ఇదేదో గవర్నమెంట్ బిల్డింగ్ ఏదో ఉంది, సంథింగ్ ఏంటనేది మనకు తెలియదు, థాయ్ లాంగ్వేజ్ లో ఉంది. సో ఇలా చూసుకుంటే స్ట్రైట్ గా వెళ్తే అక్కడ మనకు ఇంకో బుద్ధిస్ట్ టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సో సిమ్ అయితే నేను 7-Eleven లో తీసుకున్నాను. నాకు 350 బాత్ పడింది 1 మంత్, 75 GB డేటా అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏజీ బ్లాగ్స్. సో గైస్, ఇప్పుడు మనం బ్యాంకాక్లో ఉన్నాము, బ్యాంకాక్లో కాన్సాన్ అనే ఏరియాలో. సో ఇక్కడ నేను నా ఫ్రెండ్తో వచ్చాను అనమాట, సాయితేజ. సో వచ్చింది మొత్తం రికార్డ్ చేయలేదు గైస్, ఎందుకంటే నాతో రొటీన్ వీడియోసే ఉన్నాయి ఎయిర్పోర్ట్ ట్రావెలింగ్వి. సో అవేం రికార్డ్ చేయలేదు. సో ఫస్ట్ డే ఇప్పుడు వచ్చాము అండ్ మేము క్రిట్ అనే హాస్టల్లో ఉన్నామన్నమాట. సో ఆ హాస్టల్ ఎవరైనా సైలెంట్గా ఉండే వాళ్ళకైతే హాస్టల్ సెట్ అవుతుంది, కానీ మనలాంటి ఎదవలకైతే హాస్టల్ అస్సలు సెట్ కాదు. అండ్ ఇక హాస్టల్లో ఏంటంటే 11 o'clock నుండి ఈవినింగ్ 6 వరకు ఏసీ అనేది ఆఫ్ చేస్తారనమాట. సో సపోజ్ మీరు బయట తిరగకోకుండా రూమ్లోనే స్టే చేయాలనుకుంటే మాత్రం ఉడుకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ హాస్టల్ ఎలా అంటే మనకు సిటీ సెంటర్లో అనమాట, అటు ఇటు అని కాకుండా దూరంగా వెళ్ళకోకుండా మనకు నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఏరియా కొంచెం ప్రిఫరబుల్ ఏరియా అండ్ సిటీ సెంటర్ కూడా. సో అది మేము ఇప్పుడు MBK మాల్ అనే దానికి వెళ్తున్నాం అనమాట. సో అది లార్జెస్ట్ ఫేక్ షాపింగ్ మాల్. సో ఇప్పుడు దానికే వెళ్తున్నాము గైస్. ఇక్కడే మనము బస్ స్టాండ్ కోసం అని వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకటి చూశాను అనమాట, థాయ్ భారత్ కల్చరల్ లాడ్జ్. లోపలికి అలో ఉందో లేదో తెలీదు. సో బయట నుండి మనం చూసుకోవచ్చు.
మనకు ఇక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ బ్యాంకాక్ లో ఇలా ఈ రివర్ వాటర్ ఉంటాయి అనమాట. సో ఈ వాటర్ లో మనకు బోట్స్ కూడా ఉంటాయి. లైక్ మనకు కొచ్చిలో ఎలా అయితే బై రోడ్ ట్రాన్స్పోర్ట్ చేయకోకుండా బై ఫెరీ ట్రాన్స్పోర్ట్ అవుతామో అలా ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇలా బోట్స్ ఉంటాయి. సో ఈ బోట్స్ నుండి మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను పోతా అనేది ఎంబీకే మాల్కి అనమాట. సో ఆయనకు చెప్తాను ఇప్పుడు మనం. ఓకే నెంబర్ నెంబర్ is there any number? Yeah, ticket on the board. Okay. Yeah. ఇక్కడ ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు పోతారు అనే డీటెయిల్స్ అండ్ ఇక్కడ మ్యాప్ కూడా ఉంది మనకు. ఈ ప్రస్తుతానికి షాప్ ఉన్న పేరేమో పాన్ఫా లీలాడ్ అనమాట. ప్యాక్లాక్ లో ఫెరీ ఎక్కుతాం, రండి చూసేద్దాం. సో ఇప్పుడే బ్యాంకాక్లో మనం ఫెరీ ఎక్కామన్నమాట. సో ఇక్కడ ఈ ఫెరీ ప్రైస్ ఏమో మనకు 6 స్టాప్స్ ఉంది. 6 స్టాప్స్కి 12 బాత్ తీసుకుంటారు. సో ఆన్లైన్ ప్రైస్ అయితే అది చూపిస్తా ఉండేది గూగుల్ మ్యాప్స్ ద్వారా. సో రియల్ ప్రైస్ ఏంటో ఇప్పుడు నేను చెక్ చేసి చెప్తాను మీకు. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీ 15 మినిట్స్ ఒక ఫెరీ ఉంటుంది ఇక్కడ నుండి. సో ఎవరైనా బస్ని అవాయిడ్ చేసి ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ లాగా చూస్ చేసుకోవచ్చు. బికాజ్ ఈ బ్యాంకాక్ రివర్ మొత్తం లైక్ బ్యాంకాక్లో మొత్తం రివర్ దగ్గరే ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఫెరీ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు 12 బాత్ తీసుకున్నారనమాట. ఇప్పుడు ఫెరీలో వెళ్తూ ఉన్నాం. ఇప్పుడే స్టాప్ లో దిగేసామన్నమాట. సో ఇక్కడ రైట్ తీసుకుంది ఇట్లా. సో ఇప్పుడే స్టాప్ లో దిగేసామన్నమాట. మనం వెళ్ళాలా. సో వెళ్తుండగానే మనకు ఇంకా స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది పక్కన. మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ అంతా ఉందన్నమాట. రెస్టారెంట్ దగ్గర చూసాను. ఇక్కడ జ్యూసెస్ కావాలంటే జ్యూస్ మనం ఏమంటే స్ట్రైట్ గా వెళ్ళాలి. సో మనం ఏమైతే ఈ రూట్ లో వెళ్ళాలన్నమాట. సో దట్ ఇక్కడ నుండి వెళ్తే మనకు దగ్గర అవుతుంది. సో మనం ప్రిఫరబుల్ చేసే రూట్ ఏంటంటే ఈ రూట్. అదో అక్కడ. సో ఫైనలీ ఎంబీకే సెంటర్కి వచ్చేసామన్నమాట. ఇదే చూసుకోవచ్చు. పిల్లలు ఆడుకునే అన్ని యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ బయట ఉన్నాయి. పిల్లలు ఆడుకోవాలనుకుంటే ఈ యాక్టివిటీస్ అన్ని ఇక్కడ ఆడుకోవచ్చు. సో కిడ్స్ యాక్టివిటీస్ ఇవన్నీ. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే పగోడా ఉంది. ఇది ఏంటి అనేది నాకు కూడా తెలియదు అనమాట. అందరు ఇక్కడ ఇది చేసుకుంటూ ఇక్కడ జుజుత్సు కైసెన్ మనకు ఇక్కడ ఫుల్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. యానిమే ఎగ్జిబిషన్ పెట్టారనమాట. 2nd of February నుండి 20th of April వరకు. సో మా చెల్లికి అయితే ఫుల్ ఫ్యాన్ అనమాట ఈ యానిమేకి. సో ఆ పిల్లలు ఉంటే డెఫినెట్గా నచ్చేది ఇది. సో అది సంగతి. మనం ఇప్పుడు మాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం గైస్. సో మాల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సో సెక్యూరిటీ అయిన తర్వాత ఇప్పుడే లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ వాచ్ కలెక్షన్ ఉంది. అది చూసి షాక్ అయిపోతారు. క్యాండీ టైమ్ అని ఒక షాప్. మీరు చూసుకోవచ్చు వాచ్ కలెక్షన్.
డిజైన్స్ తీసుకొచ్చు కిడ్స్ Hey man, no video, huh? సో ఇక్కడ ఫ్యాంటసీ బోర్డ్ అని చెప్పి ఇక్కడ మొబైల్స్ అన్ని ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు ఈ చిన్న మొబైల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ వర్కింగ్ మొబైల్స్ విత్ కెమెరా. అండ్ వీళ్ళ దగ్గర ఎయిర్ పాడ్స్ కూడా ఉన్నాయి, అవి రియల్ కాదో తెలీదు. అండ్ మ్యాగ్నెటిక్ చార్జర్స్ అండ్ దాంతో పాటు మనకు కేబుల్స్ కూడా ఉన్నాయి. ఈ మేడం గారు, వాట్స్ యువర్ నేమ్? Seema. Seema. ఆర్ యూ ఇండియన్? Oh God. Indian Seema is very nice. Like it's a very common name in India. Common name. Seema. Yeah. సో అన్నీ ఉన్నాయి, సైడ్ చూసుకోవచ్చు. ఏమంటా? నేను మంచిగా ఉంటే షాపు బాగా తక్కువ ఇస్తానంటే అని చెప్పాలంట. That's what I am saying actually. సో ఇక్కడ మీరు చూసుకుంటే మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఇదేమో 1500. సో ఈ మ్యూజిక్ ప్లేయర్ లోనే మనకు వీడియో కూడా ఉంది అనమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొబైల్స్ కూడా ఉన్నాయి, డాష్ క్యామ్స్, చార్జర్స్, సిమ్ కార్డ్స్. మీకు ఏవి కావాలన్నా కూడా ఫ్యాంటసీ ఫోన్ అని ఈ షాప్ ఉంది, ఇక్కడ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సీమా గారు ఉంటారు, సీమా గారు ఉన్నప్పుడు మీరు వచ్చి మనం వేరు చెప్తే చాలు, మనకు ఆఫర్ కూడా ఇస్తారనమాట. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐ టోల్డ్ హర్ కమ్ అండ్ మీట్ సీమా, షీ విల్ గివ్ యూ గుడ్ ఆఫర్స్. సో మనకి ఇప్పుడు మొబైల్స్లో లైక్ శాంసంగ్ కానీ, రెడ్మీ కానీ, ఇన్ఫినిక్స్ కానీ ఏమైనా మనకు డిస్ప్లేస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ని డిస్ప్లేస్ ఉన్నాయన్నమాట. శాంసంగ్, ఒప్పో, హువాయి, ఇన్ఫినిక్స్ నుండి మనకు అన్ని సైడ్ గురించి చూసుకుంటే రెడ్మీ, షామీ అన్నీ ఉన్నాయన్నమాట. Is there any another shop like this? Okay. Okay. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ షూస్ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే సో అన్ని షూస్ ఉన్నాయన్నమాట, A to Z షూస్. సో మనకు షూస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకు A to Z ఈ మాల్లో అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు మొబైల్స్, సో వాటి రిలేటెడ్గా A to Z అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మాల్లో ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్కటి ఉందన్నమాట. ఒక ఫ్లోర్ షాపింగ్, ఒక ఫ్లోర్ చిన్నపిల్లలది, ఒక ఫ్లోర్ ఏమో మనకు క్లాత్స్, ఇంకో ఫ్లోర్ ఏమో మనకు మూవీ థియేటర్, ఇలా. సో ఒక ఫ్లోర్ అయితే కంప్లీట్గా ఐటీకి ఉంది, అండ్ ఇంకో ఫ్లోర్ ఏమైతే కంప్లీట్ రెస్టారెంట్స్కి ఉందన్నమాట. ఐటీది అయితే ఐటీ అండ్ డివైజెస్ అయితే మీరు మస్ట్ సీ అనమాట. అవి మీరు డెఫినెట్గా చూడాలి, ఎందుకంటే లైక్ నెక్స్ట్ లెవెల్ మొత్తం మీకు అక్కడ. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనం కిందికి వెళ్తున్నాము. సో కిందకి వెళ్తున్నాం, కింద మనకి ఇట్లా ఓపెన్ సేల్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు బ్యాగ్ సేమ్ మన ఇండియాలో ఎలా జరుగుతుందో అలానే ఉంటుంది గైస్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకు, లైక్ షాపింగ్లో కానీ, లేదు అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, ఇలాంటి వాటిలో థాయిలాండ్ వాళ్ళు ఎలా ఎంతో ఫేమస్ కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్స్. సో ఇవన్నీ మస్ట్ బై ఇలాంటి చోట. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డైనోసార్ కింగ్డమ్ అనమాట. మనకి ఇక్కడ డైనోసార్ అనేది ఉంది.
సో మనకి ఇక్కడ థాయిలాండ్లో ఫేమస్ ఏంటి అంటే బాంబ్స్ అన్నమాట. సో ఈ బాంబ్స్లో ఇక్కడ వెరైటీస్ అన్నీ ఉంటాయి మనకు. అండ్ మీకు తెలిసిందే థాయిలాండ్లో ఎక్కువ ఫేమస్ అనేది ఏది అంటే టైగర్ బాంబ్. సో టైగర్ బాంబ్ చాలా ఫేమస్. అండ్ దాంతోపాటు చూసుకుంటే మనకు ఇన్హేలర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి టెస్టింగ్ ఇన్హేలర్స్ ఉంటాయి. సో ఇవి టెస్టింగ్ ఇన్హేలర్, లైక్ ఇది ఇన్హేలర్ లాగా అనమాట, ఆయుర్వేదిక్ది కంప్లీట్ మెడిసినల్ ఇన్హేలర్. సో మీరు చూసుకోవచ్చు, ఇది ఆఫర్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. టోటల్ డజన్ సెట్ తీసుకుంటే మనకు 500 బాత్ పడుతుంది. సో 500 బాత్ అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1300. సో ఇది టెస్టర్ అనమాట, మీరు చూడొచ్చు. ఇట్లా టెస్ట్ తీసుకొని స్మెల్ ఇట్ మమ్మ. సో ఇలా టెస్టర్ ఉంటుంది, లోపల క్యాంఫర్ అండ్ వేరే మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇలా ఉంటుంది లోపల. అండ్ దాంతోపాటు ఇవేమో మనకు బాంబ్స్, మనకి జెండు బాంబు, మస్కిటో, ఓకే. హలో. సో ఇది మస్కిటో బైట్స్. అండ్ దాంతో ఇది టైగర్ బాంబ్. సో టైగర్ బాంబ్ మీ అందరికీ తెలిసింది, ఫేమస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయని డీటెయిల్స్ క్లియర్గా ఉంది, కనిపిస్తుంది. ఇంకో స్టోర్కి వచ్చినాము, డాంకీ అని. సో మనకి ఈ స్టోర్లో ఏముంటాయో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. లైక్ బేబీ సోప్, లైక్ చిన్నవన్నీ కూడా మనకు మినీ సో ఎలానో అలా అనమాట ఈ స్టోర్. సాక్సెస్ ఇవన్నీ కూడా లైక్ డిఫరెంట్ స్టైల్స్లో సాక్సెస్ ఉంటాయి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. సాక్స్ ఎంత అంటే లైక్ ఒక సెట్ 159 బాత్ అనమాట. అండ్ స్లిప్పర్స్ ఉన్నాయి 139 బాత్. అండ్ దాంతోపాటు మన క్లిప్స్, హెయిర్ పిన్స్ అన్నీ A to Z అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ. అండ్ దాని తర్వాత ఫుడ్ ఐటమ్స్ చూసుకుంటే ఇక్కడ రామెన్ అవన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకు ఇది మొత్తం కొంచెం జపనీస్ అండ్ వీళ్ళు సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళ ఫుడ్ రిలేటెడ్ స్టఫ్ అయితే ఉంటుంది. మన ఇండియన్స్ ఫుడ్స్ అయితే ఇక్కడ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇక్కడ కంప్లీట్ వాళ్ళ ఫుడ్స్, వాళ్ళ లోకల్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో మనకు చాయిస్ కానీ మీరు చూసుకోవచ్చు. లేదు అంటే ఐస్ క్రీమ్స్ కావాలా అంటే వీ హ్యావ్ మల్టిపుల్ ఐస్ క్రీమ్స్ ఆప్షన్స్ ఓవర్ హియర్. సో మీరు ఐస్ క్రీమ్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఐస్ క్రీమ్స్. అండ్ ఇవి చూస్తే స్వీట్ బన్స్, లైక్ స్వీట్ వెరైటీస్. మన స్వీట్ వెరైటీస్ కావాలనుకుంటే ఇవి తీసుకోవచ్చు మనం.